మేము గ్రహించి గమనించి ప్రతి మాటను కూడా మా హృదయములు అనే పలకల మీద వ్రాసుకున్నటకు, వాటిని భద్రము చేసుకున్నటకు మీ కృపను మా అందరికీ మెండుగా అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని అందరినీ దీవించమని యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, ఈ 3 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలకు ముఖ్య వాక్యోపదేశకులుగా, ముఖ్య అతిథులుగా మన మధ్యకు విచ్చేసినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారైనటువంటి డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారికి సభ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించిన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, అలాగే సూర్యాపేట పాస్టర్స్ అసోసియేషన్ వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ప్రియులరా, కొన్ని నిమిషాలు విలువైన దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. క్రీస్తు క్షమాయుగం అనే ఈ శీర్షికలో గత రాత్రి ఎన్నో విలువైన ఆలోచనాత్మకమైన విషయాలను మనం నేర్చుకున్నాం. ప్రియులరా, ఈ క్షమాయుగం, ఈ క్షమ, కరుణ, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు అన్న విషయాలను మనం బాగా ఆలోచిస్తే, గత రాత్రి మనం విన్నట్టుగా 84 లక్షల జీవరాశులున్న ఈ ప్రకృతిలో ఏ జీవరాశి కూడా దేవుడు తనకు వాటి వాటి పరిమాణమును బట్టి నిర్ణయించిన, గీసిన ఆ గీతను దాటకుండా పరలోకపు తండ్రి ఆజ్ఞకు అవి లోబడుతూ ఆఖరికి మేధస్సు కలిగిన మనిషి వాటిని చూసి పాఠాలు నేర్చుకునేటట్టుగా ఈ భూమి మీద సకల జీవులు బ్రతుకుతున్నట్టుగా, అన్యోన్యముగా, ఆప్యాయతగా, ప్రేమగా ఉన్నట్టుగా ఎన్నో విషయాలు గత రాత్రి మనం దైవ సేవకుల నోట విన్నాం. ఈ క్షమాయుగం, ఈ క్షమాపణ, ఈ క్షమా భిక్ష ఎవరికి అని మనం బాగా ఆలోచన చేయగలిగితే, ఈ ఆరిన నేల మీద మనుషులుగా బ్రతుకుతున్న ఈ మనుషుల కోసం దేవుడు పెట్టినదే ఇది. ఎందుకు దేవుడు మనుషులను క్షమించాలి అనుకుంటున్నాడు? ఎందుకు దేవుడు మనుషులను కరుణించాలి అనుకుంటున్నాడు? అసలు దేవుడికి మనుష్యుల మీద ఇంత బాధ్యత, ఇంత ప్రేమ, ఇంత నిరీక్షణ, ఇంత ఓపిక దేనికి అని మనం ఆలోచిస్తే, మనుషులంగా మనమంతా కూడా పరలోకపు తండ్రి మనస్సులో, పరలోకపు తండ్రి ఆలోచనలలో చాలా ఉన్నతమైన వారము అని చెప్పక తప్పదు. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మ, మనిషి పుట్టుక, ఈ మనిషి పుట్టుక వెనకాల సర్వేశ్వరుడైన దేవుని అనాది సంకల్పం. నిజంగా మనల్ని కోరుకున్న విధానం, మనల్ని పుట్టించిన విధానం, మన కొరకు దేవుడు ఆలోచిస్తున్న విధానం, ఈ విషయాలన్నిటినీ కూడా దైవ గ్రంథము నుండి ఆలోచన చేస్తుంటే దేవుడికి మనుషులందరి మీద ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జాలి, ఎందుకు కనుపరచవలసి వచ్చిందో అన్న విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా 66 పుస్తకాలతో కూడినటువంటి మహావేద గ్రంథమైన బైబిల్ నందు నిక్షిప్తం చేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజమండి,
ఎందుకు దేవుడు మనుషులందరి మార్పు కొరకు, మనుషులందరి క్షమ కొరకు ఆయన ప్రయాస, ఆయన పోరాటం దేనికి అనుకుంటే, మనం అందరం కూడా దేవుని దృష్టిలో చాలా విలువైన వారం, చాలా గొప్పవారం. నిజం ప్రియమైన దేవుని పిల్లలారు, మనం ఎవ్వరూ ఈ భూమి మీదకి రానప్పుడు, మనం ఎవ్వరం కూడా ఈ భూమి మీద లేనప్పుడు పరలోకంలో దేవుడున్నాడు. ఆ పరలోకంలో ఆయన వైభోగం, ఆయన ఆర్భాటం, ఆయన ఉన్నత స్థితి, అవన్నీ కూడా బైబిల్ నందు భద్రపరిచిన విషయాలను ఆలోచిస్తే ఎంతో గొప్పగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల మధ్య అహోరాత్రులు స్తుతులందుకుంటున్న దేవుడు, ఆనందిస్తున్న దేవుడు. అలాంటి పరిస్థితులలో ఆ కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆరాధింపబడుతున్న దేవుని మనసులో పుట్టినదే ఆయనకు భూమి మీద పిల్లలు కావాలి అన్న ఆ కోరిక. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వైభవాన్ని ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇలాగున రాయబడింది. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, దేవదూతలు ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివాడు కూడా రెండిటితో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొని రెంటితో ఎగురుచు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన స్తుతులందిస్తున్నారండి. ఆ మహానుభావుణ్ణి పొగుడుతున్నారండి, ఆయనను కీర్తిస్తున్నారండి. అలా కీర్తిస్తున్న వేళ ఆయన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మనిషికి ఈ విషయాలు ఏమీ తెలియదు. ఇలాంటి మహాజ్ఞాన సంగతులను నిక్షిప్తం చేసినటువంటి ఈ మహావేద గ్రంథాన్ని మత గ్రంథం అంటున్నాడు. క్రైస్తవులు మాత్రమే చదువుకునే పుస్తకం అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాదండి, ఇది క్రైస్తవులు చదువుకునే పుస్తకం కాదండి, ఇది క్రైస్తవ మతస్థులు చదువుకునే పుస్తకం కాదండి, ఇది మత గ్రంథం కానే కాదండి, ఇది మహాజ్ఞాన గ్రంథం. మానవ పుట్టుక భూమి మీద ఎందుకు ఆవిర్భవించింది, ఆ పుట్టుకలో ఆయనకు కొంత ఆయుష్కాలాన్ని ఎందుకు నిర్ణయించారు, ఆ ఆయుష్కాలములో ఏమేమి చెయ్యాలి అని ఎన్నో విలువలతో కూడిన విషయాలను భద్రపరిచినదే ఈ మహావేద గ్రంథం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ గ్రంథంలో మన ప్రారంభం గురించి మాట్లాడుతున్నాడు, మన పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు, ఈ మానవ వ్యవస్థ భూమి మీదకి రావడానికి గల కారణాన్ని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి సమయములో 2 రెక్కలతో ముఖాన్ని కప్పి, 2 రెక్కలతో కాళ్ళని కప్పి, 2 రెక్కలతో ఎగురుతూ ఆ మహానుభావుణ్ణి ఆరాధిస్తుంటే, ఆ మహానుభావుణ్ణి పరవశింప చేస్తుంటే ఒక్కసారిగా ఆయనకు ఆలోచన కలిగింది, ఎవరు వీళ్ళంతా? అహోరాత్రులు మానక గాన ప్రతిగానాలతో గడప కమ్ము పునాదులు అదిరిపోయేలాగా నన్ను మహిమపరుస్తున్నది వీళ్ళెవరు? బాగా ఆలోచించాడు. నా పిల్లల వీళ్ళంతా? కాదు, వాళ్ళు పిల్లలు కాదని తేలిపోయింది, వాళ్ళు కేవలము పరిచారకులని తేలిపోయింది. అయ్యో, నాకు గర్భవాసులు లేరా, నాకు పిల్లలు లేరా, వీళ్ళంతా నా సేవకులా, పనివాళ్ళ? అయితే నాకు పిల్లలు కావాలి, నా గర్భం పండాలి, నాకు వారసులు కావాలి, నా పిల్లలు నన్ను ఆరాధించాలి, నా పిల్లలు నన్ను పొగడాలి, నా పిల్లలు నా కొరకు బ్రతకాలి. ఆలోచనలోనికి వెళ్ళిపోయాడండి. కానీ వాళ్ళంతా పిల్లలు కారట, కేవలము సేవకులైన ఆత్మలట. మరి నేనేం చెయ్యాలి? వెంటనే రంగంలోనికి దిగాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారముగా మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనం నరులను చేద్దాం, నాకు పిల్లలు కావాలి, నా గర్భం పండాలి, నాకు వారసులు కావాలి.
అన్న వెంటనే ఎటు తడువు లేకుండా వెంటనే మనుష్యులను భూమి మీదకి వచ్చే రంగాన్ని సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది చిన్న విషయం కాదు, అది చిన్న సంకల్పం కాదు, నిన్నగాక మొన్న తీసుకున్న నిర్ణయం కానే కాదు. ఈ భూమి పుట్టక ముందు, ఈ ఆకాశము పుట్టక ముందు, కోటాను కోట్ల సంవత్సరాల క్రితం మనందరం కూడా, ఈ మనుషులందరూ కూడా భూమి మీదకి రావాలి అని కోట్ల సంవత్సరాల క్రితం, ఈ భూమికి పునాది వేయబడక ముందు, జగత్తును చేయక ముందు నిన్ను నన్ను కావాలి అని దేవుడు ప్రణాళికతో ఈ భూమి మీదకి మనల్ని పుట్టించాడండి. ప్రియులారా, దేవుడికి మన మీదున్న కోరిక, మనం రావాలి అన్న ఆశ, అతని కొరకు బ్రతకాలి అన్న అపేక్ష. మన జన్మ కాకతాళీయంగా జరిగింది కాదండి ఈ లోకంలో. అలా అన్ని వెంటనే 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆదికాండం, నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయిపోయాడు. మొత్తం ప్రణాళిక సిద్ధమైపోయింది. మనుష్యులను, తన కుమారులను, తన కుమార్తెలను తన పోలికతో, తన స్వరూపముతో, తన వారసులుగా, తన లక్షణాలను పునికి పుచ్చుకుని తనలాంటి వారుగా భూమి మీద బ్రతికే మనుష్యులను భూమి మీద చేయటానికి సర్వం రంగం సిద్ధం చేసేసాడండి. అలాగు దిశగా ప్రయాణం చేస్తూ మొట్టమొదటి మనిషిని నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది మానవ వ్యవస్థకు ప్రణాళిక సిద్ధం చేశాడండి. ఆవిర్భవింపచేశాడండి భూమి మీద. ఆయన ద్వారా హవ్వమ్మను, వాళ్ళిద్దరి ద్వారా పిల్లలను అలా ఉత్పత్తి చేస్తూ 6వ అధ్యాయానికి వచ్చేసాడండి. ఆయన ఎన్ని కోరికలు కలిగి ఉన్నారో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు. పిల్లలు కావాలనుకున్న దేవుడు, నేల మంటితో మనిషిని చేసిన దేవుడు, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది జీవింపచేయు శక్తిగా చేసిన ఆ మనుష్యుల నుండి దేవుడు కోరికలున్నాయటండి. ఏమంటున్నారండి? మా ఎడల నీకున్న తలంపులు. మనకి కూడా ఉంటాయి కదా. మనం కూడా వివాహాలు చేసుకుని పిల్లలను కని, ఆ పిల్లలు ఇలా ఉండాలి, ఆ పిల్లలు అలా ఉండాలి. ఎందరో ప్రతిభావంతులైన వారిని చూస్తుంటాం. ఆటలలో ప్రతిభావంతులైన వారిని, నటనలో ప్రతిభావంతులైన వారిని, పాటలలో ప్రతిభావంతులైన వారిని, ఆయా రకాల రంగాలలో ప్రతిభావంతులైన వారిని చూసి, ఇలాంటి వాడు నా గర్భాన్న పుడితే బాగుండు, ఇలాంటి ఆమె నా గర్భాన్న పుడితే బాగుండు అని ఎన్నో ఆలోచనలు కదా. ఎదుటి వారిని చూసి నా పిల్లలు ఇలా ఉండాలి, నా పిల్లలను ఇలా చెయ్యాలి అని నువ్వు నేను ఆశపడుతుంటే, మనం ఈ లోకానికి రాకముందే, మన తల్లి గర్భములో మనకు అవయవ నిర్మాణము ఇంకా జరగక ముందే, మనకు నియమింపబడిన దినములలో ఒక్కటైనను కూడా, ఈ ఒక్క దినము కూడా కాకముందే దేవుడు తన గ్రంథములో మనందరి కోసం రాసుకున్నాడటండి. అంటున్నాడండి, ఏమంటున్నాడో తెలుసండి? మా ఎడలి నీకున్న తలంపులు బహు విస్తారం. ఎన్నో ఆశలు మనిషి మీద, కోరికలు, ఉద్దేశాలు, అవన్నీ గ్రంథస్థం చేసుకున్నాడటండి ఆయన. కీర్తనల గ్రంథంలో చెప్పాడు. 139వ అధ్యాయము 16వ వచనంలో చెబుతున్నాడు, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా నువ్వింకా నీ తల్లి గర్భములో నుండి భూమి మీదకి రాకముందే, ఒక దినము కూడా నువ్వు గడపక ముందే, ఇంకా భూమి మీదకి రాకముందే, ఈ లోకాన్ని నువ్వు చూడక ముందే ఆయన రాసేసుకున్నాడటండి. నా కుమారుడు ఇలా బ్రతకాలి, నా కుమార్తె ఇలా బ్రతకాలి అని రాసేసుకున్నాడు ఆయన. ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడండి ఆయన. అన్ని తలంపులతో, అన్ని ఆశలతో, అన్ని ఉద్దేశాలతో ఆయన మనల్ని భూమి మీదకి
రప్పించిన అతి కొద్ది కాలానికి ఆయన ఆశలు అడియాశలైపోయాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఆలోచనలన్నీ నీరుగారిపోయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయనకున్న విస్తారమైన తలంపులన్నీ నీరుగార్చేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మనుషులందరూ కూడా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు తండ్రి, అవి లెక్కించదని అనుకుంటున్నా లెక్కకు మించిపోయినాయి. అన్ని ఆశలా, అన్ని కోరికలా, అన్ని ఉద్దేశాల మనుషుల మీద? అవును. కానీ ఏ ఉద్దేశాలతో బ్రతుకుతున్నాడు? దేవుణ్ణి పట్టించుకునేవారు లేరు, దేవుని కొరకు బ్రతికేవారు లేరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు లేరు. ఆయన గ్రంథములో రాసుకున్నాడే కోట్ల ఉద్దేశాలు. ఏ ఉద్దేశాన్ని కూడా నెరవేర్చే స్థితిలో మానవ జాతి లేదు. అందరూ తమ కొరకు బ్రతకటం, తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం, తన ఉద్దేశాలను నెరవేర్చుకోవటం, తమ కొరకు తామే బ్రతకడం. సాక్షాత్తు ఈ భూమి మీద ఇదిగోండి కలిగించిన 84 లక్షల జీవరాశులను పెట్టాడండి. ఒక మేకను చూపిస్తున్నాడండి మన కోసం, ఒక గేదెను చూపిస్తున్నాడండి మన కోసం, ఒక పక్షిని చూపిస్తున్నాడండి మన కోసం. అవన్నీ కూడా మనకేమి బోధ చేస్తున్నాయో తెలుసా? ఒక మేక దానికోసం అది బ్రతకడం లేదు కదా, ఒక కుక్క దానికోసం అది బ్రతకడం లేదు కదా, ఒక కోడి దానికోసం అది బ్రతకడం లేదు కదా. జీవరాశులలో ఏది దానికోసం అది బ్రతకనప్పుడు, జ్ఞానమున్న నువ్వు, తెలివున్న నువ్వు, మాటలు కలిగిన నువ్వు, స్వరాన్ని వెలగలిగిన నువ్వు ఎందుకు నీ కోసం నువ్వే బ్రతుకుతున్నావు? ఒక కోడి అలా చేయటం లేదు, ఒక మేక అలా చేయటం లేదు. జీవరాశులలో ఏ జీవరాశి కూడా అలా బ్రతకనప్పుడు, మనిషి నా పోలికతో పుట్టి, నా స్వరూపముతో పుట్టి, నా స్వయం హస్తాలతో నిన్ను చేసుకుంటే నా కోసం నువ్వెందుకు బ్రతకటం లేదు నా కోసం అని అనునిత్యము ఈ సృష్టిని చూసి మనకి పాఠాలు చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అయినా మారగలుగుతుందా? అయినా మారటం లేదు. మారకపోగా, ఆయన ఉద్దేశాలలోకి వెళ్ళకపోగా, ఆయన ఉద్దేశాలను నెరవేర్చకపోగా, ఆయన కలిగించిన సూర్యుడిని అనుభవిస్తున్నాడు, చంద్రుడిని అనుభవిస్తున్నాడు, గాలిని అనుభవిస్తున్నాడు, నీటిని అనుభవిస్తున్నాడు. దేవుడు పెట్టిన ప్రతి పెట్టుబడిని ఉచితంగా అనుభవిస్తూ ఆ దేవుణ్ణి పట్టించుకోవటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే బాధపడుతున్నాడండి. ఏమనో తెలుసండి? ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం నుండి, ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం నుండి, భూలోకము దేవుడి కోసం బ్రతకవలసిన ఈ సమాజం, దేవుని పని మీద ఉండవలసిన ఈ సమాజం, దేవుణ్ణి శ్వాసగా చేసుకుని దేవుడు 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 అంటూ దేవుని కొరకు బ్రతకవలసిన ఈ మానవ సమాజం, ఆ సమాజాన్ని చూశాడు, కలలు కని చేసుకున్నాడు, కోటి ఆశలతో చేసుకున్నాడు, తన కష్టంతో చేసుకున్నాడు. ఆ సమాజాన్ని చూసేటప్పటికీ ఆయన గుండె పగిలిపోయిందండి, ఆయన గుండె పగిలిపోయిందండి. అందుకే అంటున్నాడండి, భూలోకము దేవుని సన్నిధిని. అయ్య బాబోయ్, నీ కూతురు నీ మాట వినకపోతే నీకు బాధే, నీ కుమారుడు నీకు మాట వినకపోతే బాధే, నీ భార్య నీ మాట వినకపోతే బాధే, నీ అనుకున్న వాళ్ళెవరు నీ మాట వినకపోతే నీకు బాధ అయినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? గాలి చేశాడండి మన కోసం. ఇంతకన్నా నా భార్య కోసం నేనేం చేయలేదండి, నా కూతురు కోసం నేనేం చేయలేదండి, నా కుమారుడు కోసం నేనేం చేయలేదండి. దేవుడిచ్చిన వాటిని వాళ్ళకి పెట్టానంతే. వాళ్ళే నా మాట వినకపోతే నాకు బాధ అయినప్పుడు, అన్నీ పెట్టుబడిగా పెట్టినవాడు తన సొంత కష్టాన్ని మన కోసం ధారపోసాడండి. మరి మనం మాట వినకపోతే, మనం ఆయన కోసం బ్రతకకపోతే, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే ఆయన ఏమైపోతాడు? ఏమైపోతున్నాడండి? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, అది బలత్కారముతో ఏమైపోయిందట? నిండిపోయింది. దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేసుకున్నారట? ఆయన కోటి ఆలోచనలను కాలరాసేశారండి. ఆయన మనిషి మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలుగా మారిపోయాయండి.
కానీ ప్రారంభంలో దేవుడు తన ఆశలు భగ్నం కలిగినప్పుడు, తన ఆశలు భంగం అయిపోయినప్పుడు చూస్తూ ఆయన ఊరుకునేవాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదిగో తొలి దశలో ఆ మానవ సమాజం చెడిపోయినప్పుడు, ఆయన గుండె పగిలిపోయినప్పుడు ఆయన వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తప్పు జరిగిన వెంటనే శిక్షించాలి అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే అప్పుడున్న ప్రజానికానంతటికే కూడా శిక్షములు చేశాడు. జలప్రలయాన్ని రప్పించాడు, చంపేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా చంపేసిన రోజు ఆయన మనసు కకలావికలమైపోయిందండి. ఆ నీటి మీద ఆయన కోరుకున్న దేహాలు, ఆయన కోరుకున్న మనుషులు ఆ తేలియాడుతుంటే, వాళ్ళందరూ చనిపోతే ఆయన మనసంతా కకలావికలమైపోయింది. నేను ఎందుకు 6 దినాలు కష్టపడి ఇదంతా చేశాను? నేల మంటిని చేసి వీడికి ఎందుకు రూపం ఇచ్చాను? ఎందుకు వీడిలా తయారైపోయి నా మనస్సును బాధ పెట్టాడు? నా మనస్సు బాధపడడం వల్లే కదా వీళ్ళందరికీ దుర్గతి పట్టింది. బాధను అనుభవించాడండి లోపల. శిక్ష అమలు చెయ్యాలి అనుకున్నాడు, దానిని వెంటనే అమలు చేశాడు. ఘోరమైన శిక్ష, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపించి వారి శవాలను నీటిలో తేలియాడేలాగా చేశాడండి. కానీ అలా తేలియాడుతున్న రోజు పరలోకపు తండ్రి మనసు కకలవికలమైపోయిందండి. అయ్యో, నా కష్టం దీనికా? నా శ్రమ దీనికా? నా ప్రయాస దీనికా? కాదు. నేను ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే, వాళ్ళు తప్పు చేశారని నేను చంపుకుంటూ వెళ్ళిపోతే నా సంకల్పం ఏమైపోవాలి? నా సంకల్పం ఏమైపోవాలి? నా ఆశలేమైపోవాలి? నా కోరికలేమైపోవాలి? నేను ఇప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ఆయన 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను నేను సంహరించను. ఆరంభమయ్యింది. తొలి దశలో మనుషులు తప్పు చేస్తే, దేవుని మనస్సును బాధ పెడితే కఠినమైన శిక్షను ఆ రోజు విధించాడు. కఠినమైన శిక్షను ఆ రోజు విధించి ఆ శవాలు ఆ నీటి మీద అలా తేలి ఆడుతుంటే బాధపడిపోయాడండి దేవుడు. వేదన పడిపోయాడండి దేవుడు. మనస్సు మార్చుకున్నాడండి. కరుణగల మనస్సుగా చేసుకున్నాడండి. క్షమా మనస్సును కలిగించుకున్నాడండి. ఇక మీదట నేను ఇలాగేం చేయను. ఈ సువాసనను ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను ఇలా చేయను. మరేం చేస్తాడు? క్షమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, ఓపిక పడుతున్నాడు. నిజంగా దేవుడు తలుచుకుంటే ఎవడు బతికి భూమి మీద బట్ట కట్టగలడు చెప్పండి? ఒక మనిషిని సహించలేకపోతున్నప్పుడు, భార్య భర్తను సహించలేకపోతున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రులను సహించలేకపోతున్నప్పుడు, చిన్న చిన్న వాటి కోసం భార్య భర్తలు సహించలేకపోవడానికి పెద్ద పెద్ద తప్పులే ఉండవండి. చాలా చిన్నివి, చాలా చిన్నివి. కానీ ఈరోజు మనం దేవుని ఎదుట చేస్తున్నవి బాగా బలమైనవి. ఆయన మనస్సు మీద కొడుతున్నామండి మనమంతా. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మనలో ఏ ఒక్కరిని పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరిని నాశనానికి పంపటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరిని పాతాళానికి పంపటం ఆయనకి ఇష్టం లేదు. ప్రేమ, కరుణ, జాలి, దయ. ఇక నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి నేను వాడిని మార్చుకుంటాను.
నేను వాడి విషయమై ఓపిక పడతాను. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మన తెలివి వలన మనం భూమి మీద బ్రతకటం లేదండి. మన ఆరోగ్యం వలన భూమి మీద బ్రతకటం లేదండి. మనకున్న జ్ఞానం వలన భూమి మీద బ్రతకటం లేదండి. కేవలము దేవుని ఉచితమైన కరుణ వలన మాత్రమే మనం భూమి మీద సజీవుల లెక్కలో ఉంటున్నామండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఏమంటున్నారో తెలుసండి, చూద్దాము ఒక మంచి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టులు మరణము నొందుట చేత దుష్టత్వం చేశారు, తప్పు చేశారు, పాపాన్ని చేశారు, దేవుని మనస్సును బాధ పెట్టారు. ఆ బాధపడిన రోజు వాళ్ళందరినీ చంపేయాలని నిర్ణయం చేసుకున్నాడు. కానీ చంపటం వల్ల నాకేంటి లాభం? వారి చచ్చిపోవటం వల్ల నాకేంటి ఆనందం? వాళ్ళు నా కోసం బ్రతకాలని కదా నేను వారిని చేసుకున్నది, నన్ను సంతోష పెట్టాలని కదా నేను వారిని చేసుకున్నది. అదే అంటున్నాడండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా దుష్టుడుగా చచ్చిపోకూడదు, పాపిగా చచ్చిపోకూడదు, అక్రమార్కుడు అక్రమము ద్వారా చచ్చిపోకూడదు. ప్రియులారా, మారాలి ఈ సమాజం, మార్పు చెందాలి ఈ సమాజం. కరుడుగట్టిన ఈ మనుషుల మనస్సులు మృదువుగా మారిపోవాలి. అందుకోసమే మనలందరినీ ఓర్చుకుంటున్నాడటండి ఆయన, సహిస్తున్నాడంటండి ఆయన, భరిస్తున్నాడంటండి ఆయన. అదే అంటున్నాడండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. ఏమండి, ఇప్పుడు కరోనాలో నిన్ను నన్ను మనందరినీ లేపేయాలి దేవుడు. ఎందుకు బ్రతుకున్నామో తెలుసా? ఇదిగో ఈ 3 రోజుల సభల ద్వారా దేవుడు నీ విషయమై ఎంత ఓర్పు కలిగి ఉంటున్నాడో, ఎంత నిరీక్షణ కలిగి ఉంటున్నాడో, నిన్ను కోరుకుంటున్నాడని నీకు మరొక్కసారి తెలియచేయటానికే మనకి చివరి అవకాశం అనుకోండి. అందుకే దైవజనులను నడిపించాడు, వారి నోట విలువైన వాక్కులు మనకు నేర్పిస్తున్నాడు. మనం మారాలి. దుష్టుడుగా ఉండి చనిపోవటం నాకు ఇష్టం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు దిద్దాలి. ఎందుకు ఈ క్షమాయుగం? ఎందుకు తప్పు చేసిన మనుషులను దేవుడు ఉపేక్షిస్తున్నాడు? తప్పు చేసిన వాడికి శిక్ష వెంటనే ఎందుకు కలగడం లేదు? ఓపిక పడుతున్నాడు ఆయన. కానీ మనిషి మారుతున్నాడా? నా బలం అనుకుంటున్నాడు, నా తెలివితేటలు అనుకుంటున్నాడు, నా అధికారం అనుకుంటున్నాడు, నాకు భోగభాగ్యాలు అనుకుంటున్నాడు, నన్నెవడు ఆపలేడు అనుకుంటున్నాడు. నిన్ను ఆపలేక కాదు, నిన్ను సరిచేయలేక కాదు, నీ మీద శిక్ష అమలు చేయలేక కాదు, నీ దుష్టత్వముతో నీ మీద తన కొరడా విసిరితే ఆ రోజు నువ్వు వెళ్ళిపోయేది పాతాళానికి. నిన్ను నన్ను పాతాళానికి పంపించటం ఆ మహాతండ్రికి ఇష్టం లేదు. అందుకే కరుణ చూపిస్తున్నాడు. ఇంకేమంటున్నారో తెలుసండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడలా. క్షమాయుగం. నువ్వు ఆయన వైపు తిరగాలి, నీ మనస్సును మార్చుకోవాలి, నీ అవిధేయతను విడిచిపెట్టాలి, నీ కరుడు గట్టిన రాతి స్వభావాన్ని నీవు విడిచిపెట్టాలి. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నువ్వెలాంటి నేరస్తుడు అయినా, నువ్వెలాంటి పాపముతో ఉన్నా, నువ్వు ఎలాంటి దుష్టత్వముతో ఉన్నా, నేను చేసింది తప్పు అని నువ్వు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమా? క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తాడా? ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడండి, నిజం. అందుకే దైవజనులు పెట్టిన పేరు క్రీస్తు క్షమాయుగం.
ఎలాంటి వాడికైనా, ఎంత ఘోరాన్ని చేసిన వాడికైనా, ఎంత అన్యాయం చేసిన వాడికైనా, నేను చేసింది తప్పు మహాప్రభు, నన్ను క్షమించండి అంటే వాడు క్షమించబడతాడు. పేరుకు మాత్రమే రాశాడని మీరు అనుకుంటున్నారా? పేరుకు మాత్రమే పదాలు అక్కడ వల్లింపబడ్డాయి అనుకుంటున్నారా? నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ఈ భూమి మీదకి వచ్చి ఈ క్షమాయుగాన్ని స్థాపించిన తరువాత ఒక కరుడు గట్టిన హంతకుణ్ణి క్షమించాడు ఆయన. చూస్తారా ఒక్కసారి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము, గతకాలం, నువ్వెలాంటి వాడివైనా పర్వాలేదు, నువ్వెంత ఘోర పాపివైనా పర్వాలేదు, నీ ద్వారా ఎంత వినాశకం జరిగినా పర్వాలేదు, నీకు ఆప్షన్ క్రీస్తు క్షమాయుగంలో. ఎంత గొప్పది ఈ యుగం, ఎంత గొప్పది ఈ కాలం. క్రీస్తును పంపి ఈ సర్వ మానవాళి కోసం దేవుడు పెట్టిన గొప్ప అవకాశం. పూర్వమందు ఒక మహానుభావుడు చెబుతున్నాడు, పూర్వమందు నేను దోషకుడను, హింసకుడను. మీలో ఎవరైనా హింసకులు ఉన్నారా? హింసకుడను, హానికరుడను. హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన. ఏమండి, ఒక ఆయన చెప్పుకుంటున్నాడండి ఆయన కోసం, నేను క్షమించబడ్డాను, నేను ఆయన ద్వారా క్షమాపణ పొందాను. ఆ క్రీస్తు క్షమాయుగము ద్వారా నా జీవితానికి క్షమాపణ వచ్చింది. ప్రియులారా, ఎలాంటి వారినైనా, ఎంత దోషకుడినైనా, ఎంత హింసకుడనైనా, ఎంత అవిధేయుడైనా, ఆయన ఎలాంటి వాడు అనుకుంటున్నారు? ఆయన పౌలుగానే మనకు తెలుసు. సౌలు జీవితాన్ని పెద్దగా అనుసరించం, పెద్దగా చెప్పుకునేదేమీ లేదనుకుంటాం. కొరడా దెబ్బలు తిన్నాడనుకుంటాం, రాళ్లతో కొట్టాడనుకుంటాం, అనేక సంఘాలు కట్టాడనుకుంటాం, అన్నం లేకుండా ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు అనుకుంటాం. కానీ ఆయన పూర్వానికి వెళ్ళిపోతే, ఆయన పాత జీవితానికి వెళ్ళగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యోధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమును బట్టి విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో. ఏమండి, నిజంగానండి, ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకు, ఆ యోధ మతాన్ని స్థాపించటం కొరకు, సంఘాన్ని, జీవము గల దేవుని సంఘాన్ని ఈడ్చుకెళ్ళడం, చంపడం, నరికేయడం, ఎంత అఘాయిత్యం చేశాడండి. అంత కరుడు గట్టిన మనస్సును ఆయన మార్చాడండి. ఆయనకి క్షమాభిక్ష పెట్టాడండి ఆయన. ప్రియులారా, మనం కూడా మారిపోదామండి. మనం ఉన్నది మంచి కాలము ప్రియులారా. మనం చేసిన నేరాన్ని బట్టి, మనం చేస్తున్న పాపాన్ని బట్టి ఆయన మనకు శిక్ష విధించాలనుకోవటం లేదండి. మనం ఎంత హేళన చేస్తున్నా, మనం ఎంత బాధ పెడుతున్నా, ఆయన మనసును ఎంత నొప్పిస్తున్నా సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. మారుతాడు, మారుతాడు, మారుతాడు. మారగలుగుతున్నామా? ఈ మంచి కాలములో కూడా మనం మారగలుగుతున్నామా? క్రీస్తు క్షమాయుగములో ఉండి కూడా మార్పు లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 రోజుల సభలకు వచ్చాము, మనకి తోచిందేదో వేశాము, ఏదో విన్నాము, వెళ్ళిపోయాము అనుకోకండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఈ రాత్రి, ఈ 3 రోజులు దేవుడికి మనకు అందిస్తున్న ఈ అద్భుతమైన సందేశముల ద్వారా మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. ఆయన అత్యంత కృప కలిగిన దేవుడట. క్షమించు మహాప్రభు అని అడిగితే ఎంత కరుడ గట్టిన వాడినైనా ఆయన సంఘాన్ని హింసించాడటండి. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, నేను
తాకీదులు పట్టుకున్నాడటండి. సంఘాన్ని హింసించటం కొరకు, ఈడ్చికెళ్ళిపోవటం కొరకు. అంత కరుడు గట్టిన కసాయి వాణ్ణి కూడా దేవుడు తన ప్రేమ కలిగిన మాటలతో మార్చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అననీయాకి ఈ విషయాన్ని చెబితే ఏమన్నాడో తెలుసా? అందరూ ఆయన పేరు వింటే పరుగులెట్టేస్తుంటే నన్నెళ్ళమంటావేటి నువ్వు ఆయన దగ్గరకు? ఆయన ఎంత నరహంతకుడో తెలుసా అని దేవుడికే చెబుతున్నాడండి ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళయ్యా. మారిపోయాడు, ఆయన క్షమాయుగంలోనికి వచ్చేసాడు. ప్రియులారా, మనం కూడా మారిపోతే, మనం కూడా మన జీవితాలను మార్చుకుంటే ఆ క్షమాయుగంలో బ్రతికిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ క్షమాయుగాన్ని కూడా మనం చేతగానితనంగా తీసుకుంటే మన జీవితాలకి మనమే ఉత్తరవాదులు. అలా ఉత్తరవాదులు కాకుండా ఆ క్షమాయుగంలో మన ప్రతి పాపాన్ని మన ప్రభువైన యేసు దగ్గర ఒప్పుకొని నిష్కళమషులుగా బ్రతికి ఈ లోకాన్ని విడిచి ఆ పరలోకంలో ఆయనతో ఆనందించే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగా.